నీదో వార్తనానే ఉత్త 2 లక్షలు తీసుకుంటే కూడా తీన్మార్లు వేయాలనా? అరే మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ గారు నాలా కన్వర్షన్ చేస్తానికి 30 ఎకరాలకు 30 లక్షలు అడిగిందట. ఇక భయాన కింద ఇలా 2 లక్షలు డైవర్ తీసుకొని తహసీల్దార్కి ఇస్తుంటే ఏసీ బోల్ ఉరుకొచ్చి పట్టేసిండ్రు. గింతదానికే పట్టిస్తారా అనుల్లా? కొందరైతే 5,000కు 10,000కి గిన ఏసీబీకి ఫోన్ కొట్టబట్టిరి. నెరిగింత అధ్వానం ఉంటాది. ఓహో మా మీద గుస్సగాకుర్రి. గీ వార్త చూస్తే కమాయించుడు అంటేందో తెలుస్తుంది మళ్ళా. పట్టుకుంటే 100 కోట్లు ముట్టుకుంటే 300 కోట్లు అన్నట్టే ఉన్నది పోన్రే. ఏహెగ్గి బుడ్డ పరకలనేం పడతామని ఏసీ పోలు పెద్ద చేపలకు గాలం వేస్తే శీతం మంది దొరుకుతున్నారు. 100 కోట్లు బయట పడుతున్నాయి. 4 కాళేశ్వరం ఇంజనీర్లే 1000 కోట్లు కమాయించారంటే చూడండిగా. ప్రాజెక్టుల ఆఫీసర్లు పంతరం చూపిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు రెండింతలా గుంజుతున్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు పట్టువాడుతున్నారు. జలమండలోళ్ళు జంపుతున్నారు. మున్సిపల్ శాఖలు మునుంబట్టిరు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తాండవం ఆడుతున్నారు. ఎవరికి చాతరైన కాడకాళ్ళు వెనకేసుకుంటున్నారు. కరెంటి ఆనంద్ కుమార్ 320 కోట్లు, పెద్ద ఇంజనీర్ సుధాకర్ రెడ్డి 270 కోట్లు, ఇంజనీర్ వెంకటేశ్వర్లు 230 కోట్లు, హెచ్ఎండిఏ శివబాలకృష్ణ 250 కోట్లు, శ్రీనివాసరావు 180 కోట్లు, మేడ్చల్ సబ్ రిజిస్టర్ రాధాకృష్ణ 160 కోట్లు, రంగారెడ్డి చిన్న కలెక్టర్ లక్ష్మీనారాయణ 150 కోట్లు, ట్యాక్సుల రమేష్ కుమార్ 150 కోట్లు, ఇంజనీర్ విఠల్ 140 కోట్లు, రిజిస్టర్ కనకరాజు 130 కోట్లు, గిరిజన శాఖ జయేశ్వరరెడ్డి 120 కోట్లు, ప్లానింగ్ శాఖ దేవేందర్ రెడ్డి 115 కోట్లు, రోడ్ల ఇంజనీర్ హరిభూషణ్ 110 కోట్లు, ట్రాన్స్పోర్ట్ సత్యనారాయణ 105 కోట్లు, మేడ్చల్ చిన్న కలెక్టర్ వంశీసారు 100 కోట్లు, మున్సిపల్ జ్యోతి మేడం 100 కోట్లు, జలమండలి లక్ష్మీనారాయణ 100 కోట్లు, ట్రాన్స్పోర్ట్ కిషన్ సారు 100 కోట్లు. అందరు కూడా ఈ నడుమ దొరికిన వాళ్ళేనుల్లో. దానికి మించి సంపాదించిందని అనుమానం వచ్చో కంప్లైంట్ అందుతానో ఏసీ బోల్ వచ్చి ఇండ్లు పొనుకులాడితే కోట్ల రూపాయల నోట్ల కట్టలు, ఎకరాలకు ఎకరాలు భూముల పట్టాలు, కిలోల కమానం ఎండి బంగారం, బంగ్లాలు, ప్లాట్లు, బోట్లు బొచ్చడు వెళ్తున్నాయి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అయితే నేరి వీళ్ళంతా కూడా జీతాల కంటే ఎన్కొచ్చే ఇన్కమ్ కోసమే ఎక్కువ కష్టపడతట్టుండ్రు. రూల్స్ గీల్స్ జాంతానా ఈ పైసను పట్టి పని. ఏమైతుంది అయితే కేసు అవుతుంది. 4 వద్దులు జైలుకు పోయేస్తే కథమని ఏళ్ళకెంచి ఎంత వస్తే అంత గుంజుతుంటే గాచారం మంచిగా లేక బుక్ అవుతున్నారు. ఇప్పుడు దొరికినోడే దొంగ, దొరకని ఉత్తమ అవినీతి ఆఫీసర్లు ఇంకెందరు ఉన్నారో పో.